నమస్తే ఫ్రెండ్స్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మే 31 వరకు ఎవరైతే భారతీయులు ఇండియాకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. చాలా విమాన సర్వీసులు అయితే క్యాన్సిల్ కావడం జరిగింది. దుబాయ్ ప్రభుత్వం నిన్న ఒక కొత్త చట్టాన్ని అయితే అమలు చేసింది. ఈ చట్టంలో ఏముందంటే మన ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇంకా స్పైస్ జెట్ లాంటివి ప్రతిరోజు కేవలం ఒక్క విమాన సర్వీసును మాత్రమే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేసే చట్టాన్ని అయితే దుబాయ్ ప్రభుత్వం నిన్న అమలు చేసింది. ఈ చట్టం రావడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ కేవలం ఒక్క విమాన సర్వీస్ మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. దీనివల్ల మన భారతీయులకు టికెట్ల ప్రైజులు ఎక్కువ కావచ్చు, లేకుంటే ఫ్లైట్లు క్యాన్సిల్ కావచ్చు, ఇంకా లేకుంటే కనుక ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్లకు రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు దుబాయ్ ప్రభుత్వము ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైతే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మే 31 వరకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్ లోకి వెళ్తే దుబాయ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి మే 31 వరకు అన్ని విదేశీ ఎయిర్లైన్స్ కి రోజుకు ఒక ఫ్లైట్ మాత్రమే అనుమతి అయితే ఇచ్చారు. ఈ రూల్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వర్తిస్తుంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ సంబంధిత పరిస్థితుల వల్ల ఎయిర్ స్పేస్లు క్లోజ్ చేయడంతో భద్రతా సమస్యలు అయితే పెరిగాయి. అందుకే దుబాయ్ ప్రభుత్వం తన కెపాసిటీని అయితే తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా మన భారతీయ ఎయిర్లైన్స్ అయితే ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉంది. మన ఇండిగో రోజుకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 15 ఫ్లైట్లు అయితే ఆపరేట్ చేస్తుంది. ఎయిర్ ఇండియా వందల సంఖ్యలో ఫ్లైట్లు అయితే ఆపరేట్ చేస్తుంది. స్పైస్ జెట్ కొన్ని రూట్లకు తన విమాన సర్వీసులు అయితే ఆపరేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ కొత్త రూల్ రావడంతో రోజుకు ఒక్క ఫ్లైట్ మాత్రమే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయితే అవుతాయి. దీంతో మన భారతీయ విమాన సంస్థలకు భారీ రెవెన్యూ నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దుబాయ్ కి చెందిన ఎయిర్లైన్స్ కు ఈ రూల్స్ అయితే వర్తించవు. కేవలం మన భారతదేశానికి ఇంకా ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్ సంస్థలకు మాత్రమే ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి. దీంతో మన ఇండియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ మన భారత ప్రభుత్వానికి ఒక లేఖనైతే రాసి సేమ్ రిస్ట్రిక్షన్స్ యుఏకి చెందిన ఎయిర్లైన్స్ పై కూడా విధించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ అయితే కోరడం అయితే జరిగింది. దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విమాన ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. విమాన అవైలబిలిటీ తగ్గిపోతుంది, ప్రయాణంలో ఆలస్యం అవుతుంది. ప్రత్యేకంగా ఇండియా దుబాయ్ రూట్లలో ఎక్కువ ప్రభావం అయితే కనబడుతుంది. మొత్తానికి చూస్తే దుబాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఏవియేషన్ రంగంలో పెద్ద మార్పును అయితే చూస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్లైన్స్ కి నష్టం, ప్రయాణికులకు ఇబ్బందులు అయితే తప్పవు. ముందు రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది భారతీయ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఆల్రెడీ మే 31 వరకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకు టికెట్లు బుక్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్లైట్ స్టేటస్ ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. అలాగే మీ ఎయిర్లైన్ సంస్థలతో టచ్ లో ఉండి ఫ్లైట్ రీషెడ్యూల్ అయినా, రీబుకింగ్ అయినా, క్యాన్సిల్ అయినా ఎప్పటికప్పుడు అప్డేట్లు అడిగి తెలుసుకోండి. ఇంకా తాజా అప్డేట్లు వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్లు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి దుబాయ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి.